2 6 3 7 3 7 हेलो 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 ఇక్కడ అద్భుతమైనటువంటి ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు, ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు. వేదికను అలంకరించిన మాజీ కౌన్సిలర్ సునీతారెడ్డి గారు, సునీతా ప్రభాకర్ రెడ్డి గారికి, షఫీ గారికి, గౌత్ గారికి, సత్యనారాయణ గౌడ్ గారికి, ఆలయ చైర్మన్ దొంతి రాధా గారికి, అంజి గారికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం గురించి సమయం కేటాయించి ఇంతసేపు వేచి ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమయం చాలా మంచి సూచన ఇస్తుంది. సునీత ప్రభాకర్ రెడ్డి గారు 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచు. అందరికీ నమస్కారం. ఈరోజు రంగులు నింపి ముగ్గులు వేసిన మహిళలందరికీ నా యొక్క పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈడ గుడిలో ముగ్గులు వేద్దామని అడగంగానే మొక్కుకున్న గుడి యాజమాన్యం వారికి నా యొక్క కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరికి స్టేజ్ మీద ఉన్న అన్నలకు, అందరికీ చెల్లెళ్ళకు, అందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అక్కలు నాకన్నా చిన్నోళ్ళనే ఉన్నారు. ఆ అక్కలకు, చెల్లెళ్ళకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముగ్గులు వేసేది చాలా మంచిగా వేశారు. సంక్రాంతి సంబరాలు ఇక్కడే కలిసి అయినా కానీ డ్యాన్సులు చేశారు, బతుకమ్మలు ఆడారు, ముగ్గుల ముందు అందరు తిరిగి డ్యాన్సులు చేశారు. చాలా చాలా సంతోషము, చాలా చాలా సంతోషము. అందరికీ ప్రతి ఒక్కరూ మంచిగా చేశారు, మంచిగా ముగ్గులు తిట్టారు, కలర్ చేశారు. ఆడవాళ్ళ హక్కు కలర్ వేసి ముగ్గులు వేసి పెట్టడం. ప్రతి ఇంటి ముందు ముగ్గు ఉన్నదంటే ఆడపిల్ల ఉన్నట్టే అనుకుంటాం మనం. ముగ్గులు ఉన్నదంటే ఆడపిల్ల, ఆడపిల్ల అంటే ముగ్గు అంటే ఆడపిల్ల. ప్రతి ఒక్కరికి ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేది ఏం లేదు ఇక్కడ. అందరు చాలా మంచిగా వేశారు. చిత్రకారుడు పేపర్ మీద వేస్తారు, ఆడవాళ్ళు వాకిల్లో వేస్తారు. అది ఏ ముగ్గుకు ఏ కలర్ వేసి ఎంత మంచిగా చేయాలో ఆడవాళ్ళకి మనకే తెలుస్తుంది, మగవాళ్ళకి తెలియదు. అది ఆడవాళ్ళ హక్కు. అందరికీ మరొకసారి ఎవరు డిసప్పాయింట్ కావద్దు, అందరికీ గిఫ్టులు ఉన్నాయి. ప్రతి ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది అది క్యాజువల్గా ఉంటుంది. దాని గురించి ఏమనుకోకండి. ప్రతి ఒక్కరు మంచిగా చేశారు, మంచిగా తీర్చిదిద్దారు. దాని గురించి మీరు డిసప్పాయింట్ కావద్దు. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హలో, నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రంగుల పండుగ మన ఆడపడుచులు, అక్కలు, చెల్లెలు అందరూ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అందరూ ఈ ముగ్గుల పండుగలు అందరూ పాల్గొన్నారు, పిల్లలతో సహా. ఇది మన ఇంటి గుమ్మం ముంగట రోజు పొద్దుగానే ఆడపడుచులు శుభ్రం చేసి ఈ రంగులు వేస్తారు. ఎందుకంటే
దీని ద్వారా ఇంటిని మనం ఎలా శుభ్రం పెడుతున్నామో అలా శుభ్రత గురించి ఇది ఒకటి ప్రతీక. ఇది ముగ్గుల పండుగ అంటే ఇంటి యొక్క శోభను పొగడుతుంది. అరే ఇంత మంచి ముగ్గున్నది, పోయేటోళ్ళు అందరూ చూస్తారు ఎవరు వేసారు ఇంత మంచి ముగ్గు అని. ఇప్పుడు ఇందులో చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరూ పాల్గొన్నారు. సరే ఒకరికి ప్రైజ్ ఇద్దరు అందరికీ వస్తుంది. ఏంటంటే దీని ద్వారా మన మహిళలు ఎంత ఆర్ట్ అనే వాళ్ళ చేతిలో వంటలో కూడా ఆర్ట్ ఉంటుంది, ప్లస్ ముగ్గులో కూడా అందం అన్నింటిలో మీరు మొగలగానే ఎక్కువ ఎత్తు పైన ఉంటారని నా నమ్మకం. సో అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మా సునీత గారికి, ప్రభాకర్ గారికి, కార్తీ గారికి, మాట్లాడే షఫీ భాయ్, హౌస్ భాయ్, సత్యం గారు, మరి గుడి పెద్దలు ఇక్కడ అవకాశం ఇచ్చిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఇస్తున్నాను. రాధక్క, నా పేరు జావేద్ హుసేన్, అంటే మన వేలుకుంటలో ఉంటాను, సీనియర్ కాంగ్రెస్. ప్రభాకర్ అన్న ఇప్పుడు అన్ని ముగ్గులో పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారము, ధన్యవాదాలు. మరొకసారి శుభాకాంక్షలు. జావేద్ అన్న చాలా మంచిగా చెప్పారు, మాకు తెలియని కూడా చెప్పారు. ధన్యవాదాలు. షఫీ అన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నా. 4 మాటలు మంచిగా सबके लिए आदाब। हमारे लिए संक्रांति की जो ईद बनाई जाती है, कलर कलर के रंगे हर घर सामने डालते हैं, बहुत अच्छा लगता है। ये हमारे हिंदुस्तान की एक नाक है, ये पूरी परंपरा चल रही आ रही है। हमारे बस्ती में भी जो घरों के सामने जो डालते हैं वो अच्छा खूबसूरत लगता है, जो घर के अंदर भी अच्छा लगता है, उनके बाहर भी जो देखे तो समझ में आता। इसलिए यहाँ पे प्रोग्राम रखे हैं और इंशाअल्लाह ये जो प्रोग्राम जो डाले हैं नीचे रंगे, सब जो बच्चियाँ डाले हैं, बड़े जो डाले हैं नहीं मालूम, मगर कि सब अच्छे डाले हैं। कौन कौन डाले उनके लिए बहुत बहुत शुक्रिया। हमारे कार्तिक भाई, सत्यमाता, प्रभाकर रेड्डी, हमारे सुनीता रेड्डी, हमारे सब के नामा नहीं, सबके लिए हमारे कार्यकर्ता बीजेपी के वाले, उनके लिए सबके नमस्कार सबके लिए। అందరికీ నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ముగ్గులు వేయడానికి మనకు అవకాశం కల్పించినటువంటి సత్యమన్న గారికి, రాధా గారికి, కార్తీక్ గారికి, వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా సంక్రాంతి అంటేనే ముగ్గులు అంటేనే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మహిళ కూడా ఇంటి దగ్గర చక్కగా అలంకరించుకునేది. ప్రతిరోజు కూడా మనం సంక్రాంతి రోజే కాదు కానీ మిగతా రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా ముగ్గులు వేసుకునే ఉంటారు. అందుకే ఈ రోజు మనకి వాళ్ళ టాలెంట్ ఏందనేది నిరూపించుకోగలిగినారు అందరూ. ముఖ్యంగా మన మాజీ కౌన్సిలర్ సునీత ప్రభాకర్ రెడ్డి గారు మహిళలందరినీ ఎంకరేజ్ చేయాలని ఒక సదుద్దేశంతో అన్ని ఏరియాలలోనూ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి సునీత ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ అభిమానాన్ని మనకు తెలంగాణ వాళ్ళ ప్రతి ఒక్క మహిళలు కూడాను చూపించుకోవాలనే సదుద్దేశంతో ఈ ప్రోగ్రాంలు అన్ని ఏరియాలలోనూ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా సంక్రాంతిలో రోజున ముగ్గులు అంటేనే మనకు గుర్తొచ్చేది గంగిరెద్దు కావచ్చు, గాలిపటాలు కావచ్చు, మాజా కావచ్చు, చెరుకులు, ఇవన్నీ కూడాను. కానీ ముగ్గులు మాత్రము ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా వేశారమ్మా. మీ టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ సదుద్దేశించి ముఖ్యంగా అంత ఓపిక ఇంత టైం వేస్ట్ చేసుకోకుండా వేసినందుకు చాలా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా వేశారు అందరు కూడాను. ఇప్పుడు అందరికీ ప్రైజులు ఫస్ట్ ప్రైజ్ రావాలంటే కాదు కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ కూడా మనం గుర్తించాలి కదా. అందుకని ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళు ఎంత చక్కగా వేశారనేది వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళకి వచ్చింది. మిగతా వాళ్ళు కూడా ఎవరు నారాజు కాకూడదని ఒక సదుద్దేశంతోనే మన సునీత ప్రభాకర్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మనం జరుపుకుందాము. మన గుడి కమిటీ వాళ్ళు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాను. ప్రతిసారి కూడా మాకు ఇలాగే అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
పార్వతమ్మ గారు చాలా మంచి సూచనలు ఇచ్చినారు. ఈ గుడి అందరిది, ఈ అవకాశం మేము ఇచ్చింది కాదు, అందరు కల్పించుకున్నది. ఇది మన జాగా, మనం ఎప్పుడన్నా తీసుకోవచ్చు, మనం ఎప్పుడన్నా పోటీలు పెట్టుకోవచ్చు. ఇందులో ఎట్లాంటి అభ్యంతరం లేదు. వలి అన్న ఒక 2 మాటలు మాట్లాడవలసింది కదా. అందరికీ గుడ్ ఈవినింగ్. నాకు తెలియ వచ్చానా? మకర సంక్రాంతి శుభ సందర్భంగా మీ అందరికీ, మా వేమకుంట ప్రాంత వాసులకు అందరికీ, ఆడపడుచులకు అడ్వాన్స్గా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. జవాహర్, ఎందుకంటే మా ఎక్స్ కౌన్సిలర్ ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ శ్రీమతి ప్రభాకర్ రెడ్డి గారు, వారి ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీ జరిగింది. ఈరోజు చాలా చక్కగా కనిపిస్తుంది. ఈ ఆవరణ, ఈ పండుగ ఆవరణ లాగా కనిపిస్తున్నది. దీంట్లో ఎవరు ఫస్ట్ వస్తారు, ఎవరు సెకండ్ వస్తారు డిసైడ్ చేస్తారు. విజేతలు అయిపోయిందా? వాళ్ళకి చాలా ధన్యవాదాలు. వాళ్ళకందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మీరందరూ భగవంతుడు దయచే, ఆ కృపాశురుడైన భగవంతుడు దయచే అందరూ ఈ పండుగ అందరూ బాగా మంచిగా జరుపుకోవాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. వలి అన్న ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రభాకర్ అన్న గారిని మాట్లాడవలసిందే మాట్లాడారు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మాకు పిలిచి ఇక్కడ పిలిచినందుకు మాకు సునీత రెడ్డి, ప్రభాకర్ రెడ్డి గారికి మా ఆహ్వానము, ఇక్కడ గుడి యజమానికి ఇక్కడ వచ్చిన అవకాశము, ముగ్గులేసే అవకాశం ఆడపడుచులకు ఇచ్చినందుకు చాలా సంతోషము. ఈ సంక్రాంతి ఈడ జరుగుతుందని మాకు తెలుసు. సంక్రాంతి ఏడుందంటే ఈడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇది ఇంకా చాలా మంచి చేయాలి. ప్రతి ఇంటి కూడా చాలా మంచి చేయాలి. ఈడ వేసినట్టే కాదు, ప్రతి ఇంటిని కూడా వేసుకోవాలి. ఈడ వేసినట్టే కాదు, అందరికీ ఒకరు మంచి చేస్తారు, ఒకరు కలర్ వేసేస్తారు, ఒకరు అందరు మంచిగా చేశారు. ఇంకో కొంచెం మీరు ట్రై చేయాలి. మన సంవత్సరం ఇంకా అందరు పోటీలో ముందున్నారు. అది సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎవరు నారాజు కావచ్చు, అందరికీ ప్రైజులు వస్తాయి. కానీ ఎందుకంటే ఒకటి ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ఉంటుంది. ఇక్కడ ముగ్గురు అందరూ మంచిగా చేశారు, కానీ ఎవరు నారాజు ఎవరు కావు, అందరు మంచిగా చేశారు. కలర్ అనేది నెక్స్ట్ టైం మంచిగా తెచ్చి మీరే మంచిగా చేసుకోవాలి. ఓకే, ధన్యవాదాలు. మంచి మాటలు మాట్లాడినా తన పొరపాటు ఏమన్నా అంటే ఆడవాళ్ళకి అవకాశం ఇచ్చారంటే మొగలకి ఏనికి రాలేదు. ఇంటికి ఆడపిల్ల ఉందంటే ఇంటికి దేవత. అది ఆ ఇంటి ముంగట ఆడపిల్ల ఉందంటే ముక్కు ఉన్నట్టునే. ప్రభాకర్ మాట్లాడాల్సిందిగా కోరు. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మన వేమకుంట మహిళా సోదరులందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాలలో ముగ్గుల కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క ప్రతిభను సాటి చేసినటువంటి ప్రతి మహిళకు కూడా మా తరఫు నుంచి, మా గుడి యాజమాన్యం తరఫు నుంచి కూడా, గుడి యాజమాన్యం కూడా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, హలో ఒక్క నిమిషం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు అందరూ, మన
తోటి సహోదరులు ప్రతిభాయి, జావిద్భాయి, భాషాభాయి, కలియుద్దీన్భాయి, అలాగే మన సత్యమన్న గారు మేము చిన్నప్పటి నుంచి కూడా కలిసిమెలిసి ఉన్నాం. అంటే ఇప్పటి నుంచి చదువుకునే టైంలోనే కలిసి ఉన్నాం. సత్యమన్న అప్పటి నుంచి ఇప్పటివరకు కలిసే ఉన్నాం. సత్యమన్న గారికి, మన రాధక్క గారికి వీడికి వచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపించినటువంటి సోదరిమణులు మరియు ఎవరు మన అక్క చెల్లెలందరికీ కూడా అందరిలో కవిత, సంగీత, అలాగే శాంత, పార్వతమ్మ గారు, అలాగే అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని లలితమ్మ గారు, అలాగే లక్ష్మి గారు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకున్న మహిళా మనులందరికీ పేరు పేరున ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తూ పోయిన ఏదైతే ఇది ఉంది మన జనవరి 1 నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా లేట్గా తెలుపుతున్నాం, ఏమనుకోదు అందరూ. అయితే ఈ యొక్క కార్యక్రమానికి పిలువగానే వచ్చి మహిళలు ఈ యొక్క ముగ్గు కార్యక్రమంలో పాల్గొన్నందుకు, వాళ్ళు చాలా ఉత్సాహం చూపించినందుకు చాలా సంతోషంగా ఉన్నది. అయితే మహిళలు కూడా తమ ఎంతో బిజీ ఉండి తమ పనులను కూడా వదులుకొని పొద్దున్న లేస్తే ఏదో పనికి వెళ్ళి పని చేసుకునేటువంటి మహిళలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నందుకు అందరికి కూడా ఈ సందర్భంగా మరొక్కసారి అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకోటి ఈ యొక్క ముగ్గు దేనికి సింబల్ అంటే మహిళలు ఏదైతే ఇంటి ముందు ముగ్గు ఉంటుందో ఆ ముగ్గు ఉన్నదంటే ఇంట్లో మహిళలు ఉన్నారు, అమ్మాయిలు కానీ లేకపోతే అమ్మాయిలు కానీ తల్లి కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా ఉన్నారనేది ఒక సింబల్ అన్నమాట. దానికి సింబల్ యాక్చువల్లీ మన దగ్గర తక్కువ ఇది. ఆంధ్ర సైడ్ అయితే పొద్దున లేవగానే సంక్రాంతి మంత్ వచ్చిందంటే పొద్దున జనవరి రాగానే జనవరి నుంచే స్టార్ట్ చేస్తారు. జనవరి 1 నుంచి ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మలు అంటే అందరికి తెలుసు అనుకుంటా, అందరికి కూడా తెలుసు అనుకుంటా. అది పేడ తీసుకొచ్చి రేణిపండ్లు పేడ పెట్టి పొద్దున్నే స్నానాలు వేసి ముగ్గులు పెండ వేసేసి ఊళ్ళల్లో అయితే పెండతో మంచిగా అలిసి 4-7 దాంట్లో ముగ్గులు వేసేసి గొబ్బెమ్మలు పెట్టి వేస్తూ ఉంటారు. అది చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. చూస్తుంటే చాలా అంటే ఎలా ఉంటుందంటే మనం పండుగ ఇక్కడ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంటారు. అలా మహిళలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా చేసినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు అలాగే మీకు ఎప్పటికీ ఇట్లానే కోఆపరేషన్లో పోవాలని చెప్పేసి ఇంకా ముందు కూడా ఇప్పుడు ఎంతమందికి తెలుసో తెలియకో పార్టిసిపేషన్ చేయడం తక్కువగా ఉన్నారు. అలాగే ముందు కూడా మేము ఎప్పుడైనా ముందుకు వస్తాం. మీరు ఎనీ టైం ఇంకా నెక్స్ట్ వచ్చే సంవత్సరాలు కూడా ముందు కూడా ఇలాగే జరుపుకోవాలని చెప్పేసి అందరికీ మనవి చేస్తూ, ఈ సందర్భంగా ప్రైజులు అనేటివి అందరికీ రావాలంటే రాలేదు. ఎవరైనా ఇప్పుడు పోటీలో నిలబడ్డప్పుడు ఎవరైతే పోటీలో ఒకరికే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేనేమనుకుంటున్నామంటే పాపం అందరూ కూడా కష్టపడి పనిచేసి ముగ్గులు వేసి వెళ్తారు, వీళ్ళని కూడా ఎందుకు మనం ఎదియాలని చెప్పే ఉద్దేశంతో అందరూ కూడా అందరూ ఈక్వలే, ఎవ్వరు కూడా తక్కువ అనుకోవద్దు. అందరూ ఈక్వలే, కాకపోతే అందరు ఈక్వలే అయితే రేపొద్దున కొంతమందికి మనం ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతాం, వాళ్ళ దగ్గర అంత నైపుణ్యం ఉన్నదని చెప్పి తెలుసుకోవడానికి అనేది ఒక సింబల్ అంతే తప్ప దాంట్లో వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని అనుకోవద్దు. కాబట్టి ప్రైజులు కూడా ఒక్కొక్కరికి అందరికి ప్రైజులు ఉన్నాయి. దాంట్లో మన జడ్జిలు ఒక ఐడెంటిఫై చేసిన దాని ప్రకారంగా ఒక ఫస్ట్ ప్రైజ్ ఒకటి మన జ్యోతి గారు, ఫస్ట్ ప్రైజ్ జ్యోతి గారికి వచ్చింది.
అలాగే హలో, అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఏది కాదు, మహి ముత్యాలు. వీళ్ళిద్దరికి జడ్జిలు చేసిన ప్రకారంగా నలుగురు జడ్జిలు ఉన్నారు. నలుగురు జడ్జిలు మార్కులు వేసిన దాని ప్రకారంగా మహి ముత్యాలకు ఈక్వల్ మార్కులు వచ్చినాయి. కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఏం డిసప్పాయింట్ చేయకుండా ఇద్దరికి సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే శోభ గారు కూడా థర్డ్ ప్రైజ్ రావడం జరిగింది. సరే, ఎవరు ఇచ్చినా కూడా శోభ గారికి థర్డ్ ప్రైజ్ రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరు నారాజు కావద్దు. ముందు మీరు కూడా ఇప్పుడైతే ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ రాలేదనుకుంటున్నారో వాళ్ళు కూడా నెక్స్ట్ వచ్చే వారికి బాగా కష్టపడి ఇంకా మేమే ఫస్ట్ ప్రైజ్ చేసుకోవాలని అందరూ ఇప్పుడు అంబిషన్ పెట్టుకోవాలి. ఎందుకంటే వచ్చే ముగ్గులలో మేము ఫస్ట్ ప్రైజ్ తీసుకోవాలనే ఇంటెన్షన్లో నెక్స్ట్ టైం చేస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ రావాలి. కాబట్టి అలాగే ఈరోజు 110 డివిజన్ శ్రీమతి సునీత ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ బస్తీకి చెందిన, ఈ కాలనీకి చెందిన పుర ప్రముఖులందరితో పేరు పేరున అందరికి నమస్కారాలు తెలియజేస్తూ, రేపటి రోజు రాబోయే సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా మహిళలందరినీ కూడా ఏకం చేసి చక్కటి వాతావరణంలో ఒక దేవాలయ ప్రాంగణంలో ముగ్గుల పోటీలను నిర్వహించి మన మహిళా తల్లులందరినీ కూడా ఆదరిస్తూ వారి యొక్క ప్రజ్ఞను వెలికి తీసి ఆనవాయితీగా సంక్రాంతి ప్రోగ్రామ్స్లో ఒక భాగమైన ముగ్గుల పోటీలను కూడా నిర్వహించి ఈరోజు మహిళలందరినీ ఏకం చేసినందుకు గాను శ్రీమతి సునీత ప్రభాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా రాధమ్మ గారు మరియు మేడం వీరందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా సుపరిచితులే. పార్వతి మేడం అందరికీ క్షమించాలి ఒకవేళ పేర్లు ఏమైనా తప్పితే. మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇదే విధంగా నాకు ఎందుకంటే పాత జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పార్వతమ్మ, శాంతమ్మ అందరం జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద ప్రోగ్రాం చేసేవాళ్ళము. అది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము అదొక పునరావయవంగా నాకు ఇవాళ జ్ఞాపకం వస్తున్నది. రేపటి రోజుల్లో మరింత గొప్పగా కూడా ఇలాంటి పండుగను మనం జరుపుకుందామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీమతి సునీత ప్రభాకర్ రెడ్డి గారికి, కాలనీ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మహిళా సోదరి మహిళలందరూ అలర్ట్గా ఉండాలి, రెడీగా ఉండండి. ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నది. ఫస్ట్ మామూలుగా కన్సాలిడేటెడ్ ప్రైజెస్ అందరికీ కూడా ఇస్తున్నామన్నా. ఎవరైతే పార్టిసిపేట్ చేసారో వాళ్ళ శ్రమ వృధా పోకూడదు అని చెప్పేసి యాక్చువల్లీ పద్ధతి ఏంటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఏదో ఇచ్చేవాళ్ళు. మేమేం చేస్తున్నామంటే ప్రతి కాలనీలో కూడా కన్సాలిడేటెడ్ ప్రైజ్ అందరికీ ఇస్తున్నాం. ఎవరైతే పార్టిసిపేట్ చేసిందో వాళ్ళందరికీ ఇస్తున్నాం. ఫస్ట్ వాళ్ళకు కన్సాలిడేటెడ్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామన్నా. ఫస్ట్ అవే ఏమనుకోవద్దు మీరు. నాకు సరస్వతి విద్యామందిర్ స్కూల్కి నేను సెక్రటరీగా ఉన్నా. ఈరోజు ఆ స్కూల్ యానివర్సరీ ప్రోగ్రామ్ 44వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. పొద్దున్నుంచి ప్రోగ్రామ్స్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు ముగింపు దశకు వచ్చినాయి. నేను అక్కడికి పోవాల్సిన అవసరం ఉంది. మీ అందరినీ కలుద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిపోతున్నా. క్షమించాలి, మరొకసారి కలుద్దాం. ఫస్ట్ ప్రైజ్ జ్యోతి. కంగ్రాచులేషన్స్. ఫోటో తీయమ్మా. స్వాగతం, సుస్వాగతం.
సుస్వాగతం. రఘునందన్ అన్న సీనియర్ ముగ్గురు రావాలంటే ఓకే ఆగు అక్కడ పెట్టు. నెక్స్ట్ మహి ముత్యాలు సెకండ్ ప్రైజ్. అవి ఇప్పిస్తలేదు ఎవరు శైలజ నెక్స్ట్ మహేశ్వరి కన్నులు ఎవరు ఇస్తున్నారు? మహేశ్వరికి లలిత గారు ఇస్తున్నారు. మూడో ప్రైజ్ రాధమ్మనన్నా సత్యమన్న సత్యమన్నాడు రాధక్క సత్యమన్న ఇద్దరు కలిసి ఇస్తారంట. రావాలి సత్యమన్న రావాలి. రఘునందన్ అన్నకు ధన్యవాదాలు. పిలవంగానే ఈ యొక్క రత్నం ధన్యవాదాలు. మరొకసారి ధన్యవాదాలు రఘునందన్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఇస్తారు అనా